హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ టైం పెట్ స్టోర్‌కి వచ్చినప్పుడు సప్పుని తీసుకురాలేదు కదా! సో, ఈసారి సప్పుని గూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఒకసారి పరిచయం చేద్దాం అని చెప్పి తీసుకొచ్చాననమాట. కొత్త స్టాక్ వచ్చింది. టర్టిల్స్ కూడా వచ్చున్నాయి అనేసరికి సరే వీడికి పార్ట్నర్‌ని వీడే సెలెక్ట్ చేసుకుంటాడు అన్నట్టు తీసుకొచ్చాను. సో, అలా అలా వాడు ఎలా ఎంజాయ్ చేశాడో చూడండి. మామూలుగా సప్పుని ఎక్కడికన్నా తీసుకెళ్ళామనుకోండి, ఫస్ట్ కాసేపు కదలకుండా కామ్‌గా అబ్జర్వ్ చేస్తాడు గదా! బట్ ఈసారి చూస్తున్నారా బర్డ్స్ సౌండ్ చేస్తా ఉంటే వాడు హాయిగా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. నన్ను తీయి బయటికి బాక్స్‌లో నుంచి నేను హాయిగా వాళ్ళతో మాట్లాడతాను అన్నట్టు ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. స్టాక్ అయితే చాలా వచ్చిందనమాట. డెకరేటివ్ ఐటెమ్స్ కానివ్వండి, ఫిల్టర్స్ కానివ్వండి, పంప్స్, ఫుడ్ ఐటెమ్స్ చాలా వచ్చున్నాయి. సో, ఇంకెందుకు లేటు వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఉదయాన్నే మొన్న మట్టి తిన్నాడు గదా! నేను పెట్టకుండానే పాపం వాడు. అందుకని ఈరోజు మట్టి ఇంకా స్టిక్స్ గూడా వేశాను. హాయిగా తినేసాడు. ఇంక మేమైతే బయలుదేరిపోతున్నాం అనమాట. మనోడు బాక్స్‌లో అస్సలు ఉండడు గదా! జస్ట్ ఆ జర్నీ చేసే కాసేపే బాక్స్‌లో ఉంటాడు. సో, లిఫ్ట్‌లో కాసేపు అందగాడు అద్దం చూసుకుంటున్నాడనమాట. "సప్పు నీ ఫ్రెండ్స్‌ని చూడ్డానికెళ్తున్నావు జాగ్రత్త" అని చెప్పేసరికి వాడు చూడండి అద్దంలో వాడి మొహం ఏం చూసుకుంటాడో చూడండసలు. మెడ అటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు. ఎలా ఉన్నాను నేను బానే ఉన్నానా? నచ్చుతానా ఫ్రెండ్స్ అందరికీ అన్నట్టు ఏం చూసుకుంటాడో అసలు. స్టార్టింగ్‌లో అయితే ఎవరు అద్దంలో ఉంది, ఇంకో టర్టిల్ ఏమైనా వచ్చిందా ఇంటికి అన్నట్టు దగ్గరికెళ్ళి చూసుకునేవాడు. బట్ ఇప్పుడు అలవాటయిపోయిందిలెండి. సో, నేనేలే అన్నట్టు ఊరుకుంటాడు వాడు. బర్డ్ సౌండ్‌కి వాడు చూడండి ఏం చేస్తాడో అసలు. వాడి ఆనందం. నా ఫ్రెండ్స్ ఉన్నారట్టుంది ఇక్కడ అన్నట్టు ముందు ఆ బాక్స్‌లో నుంచి తీయమని చెప్పి గోల గోల చేస్తా ఉంటాడు. వాడిని చూసినారా ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తా ఉన్నాడో. తిరుగుతా ఉన్నాడు గిరగిరా అంట. ఇటు ఫిషెస్ కనిపిస్తున్నాయి, అటు బర్డ్స్ కనిపిస్తున్నాయి. హాయిగా తిరుగుతున్నాడు. సరే ఈలోపు నేను కూడా వీడియో స్టార్ట్ చేసుకుందాం అన్నట్టు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఈ ఫిష్ చూస్తున్నారా మేము వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా అదే ప్లేస్లో ఉంది. కదలాడట్లేదు. బ్రతికుందా చచ్చిపోయిందా అన్నట్టుంది నాకైతే. బట్ అలాంటివి మొత్తం అలాగే స్టాచ్యూ లాగే ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయిలెండి. సో, అందుకని డౌట్ క్లియర్ అయిపోయింది నాకు. ఇప్పుడు చూడండి. హౌసెస్, డెకరేటివ్ ఐటెమ్స్ అయితే ఎన్ని రకాలున్నాయో అసలు. ట్యాంక్ సెట్ చేసుకోవాలనుకుంటే ఒక పెద్ద ట్యాంక్. చాలా నీట్‌గా రెడీ చేసుకోవచ్చు. అవి చూస్తున్నారా? చిన్న చిన్నయి ఇండివిడ్యువల్‌గా అసలెంత బావున్నాయో. బర్డ్స్‌కి దానా వేసేవి కానివ్వండి, ఆ బౌల్స్ చాలా ఉన్నాయి. ఇవసలు అక్వేరియం ఇంట్లో గానీ, ఆఫీస్‌లో గానీ ఎక్కడైనా సెట్ చేసుకునే వాళ్ళైతే చాలా నీట్‌గా సెట్ చేసుకోవచ్చు. అది క్రొకొడైల్ కూడా ఉంది. ముందసలు అర్థం కాలేదు. ఏందిది గ్రీన్ కలర్‌లో ఇంత పొడవుందేంది అనుకున్న తర్వాత పైనుంచి క్యామ్ తీసినప్పుడు అప్పుడు కనిపించిందనమాట. ఇక్కడ గవ్వలు గూడా ఉంటాయి చూడండి. ముత్యపు చిప్పలు గూడా ఉంటాయి. అసలెంత బావున్నాయో. చూస్తున్నారా? నెల్లూరులో ఇంత మంచియి ఉన్నాయని నాకు తెలీదు. మీరు ఈ రకాలన్నీ చూస్తూ ఉండండి. సప్పు ఏమేం చేశాడో ఒకసారి చెప్తాను. తర్వాత చూపిస్తాను గూడా. అసలు ఫిషెస్ దగ్గరికని తీసుకొచ్చాం గదా! ఫిషెస్ మొత్తం చూపిద్దాము అని. అదే చెప్పాను గదా! మార్నింగ్ వచ్చేసాము. ట్యాంక్ క్లీన్ చేసుకుంటున్నారని. చాలా టైం పట్టిద్ది గదా పాపం. మన ఇంట్లో చిన్న ఫిష్ అక్వేరియం ఉంటేనే మనం ఆ ఫిషెస్ తీసి మొత్తం అవి క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టాలి. అదంతా ఉంటుంది. అలాంటిది ఇది చాలా పెద్దది గదా ప్లేసు. సో, అవన్నీ క్లీన్ చేయడానికి టైం పడుతుంది. సో, ఈలోపు నేను ఇవన్నీ చూసుకుంటున్నాననమాట. అసలు సప్పు అయితే ఫిషెస్ దగ్గరికెళ్ళి, ఆ ఫిషెస్ మాటలు అర్థం చేసుకుంటున్నాడట్టుంది. వాటితో పాటు అక్వేరియంలో వదిలేసాను కాసేపు. నా ఆల్రెడీ స్టార్టింగ్‌లో చూపిచ్చాను గదా! వాటితో పాటు ఏదో మీటింగ్ పెట్టుకున్నాడు. మళ్ళీ పెద్ద చేపొకటుందన్నాను గదా! ఆల్రెడీ షార్ట్‌లో గూడా పోస్ట్ చేశాను గదా! అది ఇలా ముందుకొస్తుంటే, "వదులు మమ్మీ వదులు నన్ను" అన్నట్టు గోల గోల చేసి పెట్టాడు. ఇంకా కాసేపు వాటర్ తాగుతాడులే అని జెప్పి వాళ్ళు వాటర్ పడుతుంటే డ్రమ్‌లో గూడా వదిలిపెట్టాను. బర్డ్స్‌తో కాసేపు ముచ్చట్లాడాడు. ఆ బర్డ్స్ అయితే పాపం వీడి దెబ్బకి భయపడతా ఉన్నాయి. మీరు చూడండి కావాలంటే వీడియోలో కనిపిచ్చిద్ది. స్టార్టింగ్‌లో ఏమో బర్డ్స్ మొత్తం ఒక లైన్‌లో ఉంటాయన్నమాట. హాయిగా దానా తింటా ఉన్నాయి మేము వెళ్ళేసరికి. వీడి దెబ్బకి వీడి బాక్స్‌లో నుంచి బయటకొచ్చి
అలా అలా తిరుగుతూ ఉండేసరికి అమ్మో! పెద్ద హిప్పో వచ్చేసింది మమ్మల్ని ఏమన్నా చేసిద్దేమో అన్నట్టు అవి కీచ్ కీచ్‌మంట సౌండ్ చేస్తా ఒక లైన్‌లో ఉన్నాయి మొత్తం ఒక సైడ్‌కొచ్చేసాయన్నమాట. ఎందుకొచ్చాయి చెప్పండి సైడ్‌కి? సపోని ఇంకా అవి గోల చేస్తున్నాయని చెప్పి పక్కనే ఒక ఎంప్టీ బాక్స్ ఉంటే ఆ బాక్స్‌లో పెట్టాననమాట కాసేపు. ఈ వీడియో తీసుకునే లోపు అక్కడ ఉండరా అన్నట్టు పెట్టాను. వాడు నా పెద్ద ఏనుగాలే డమ్ డమ్ అని నడుస్తా ఉంటే అవి భయపడి ఒక పక్కకొచ్చేసాయి. వీడియోలో కనిపిచ్చిద్ది. అంటే అప్పటికప్పుడు అబ్జర్వ్ చేయలేరేమో అని చెప్పి ముందుగానే చెప్తున్నాననమాట. చూడండి, చూడండి. అసలు ఎంత నవ్వొచ్చిందో నాకైతే. చూస్తున్నారా? మొత్తం ఒక సైడ్‌కొచ్చేసున్నాయి. సౌండ్ అయితే నాన్ స్టాప్‌గా చేస్తా ఉన్నాయి. ఇంక మా అన్నయ్య ఉండి, "ముందు వాడిని తీ అసలక్కడి నుంచి తీ. వాడి దెబ్బకు భయపడుతున్నాయి అవి" అంటా ఉన్నారు. చూసారా? బర్డ్స్ మొత్తం అసలు ఒక ఆర్డర్‌లోనే ఒక పక్కకు జరిగిపోయాయి. వాడేమో నన్ను బయటికి తీస్తావా దీవా అన్నట్టు ఎక్కడానికి ట్రై చేస్తా ఉన్నాడు. కాసేపు ఉండు నేను ఇప్పుడే వస్తానన్నట్టు నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేసుకున్నా. ఇవి లాస్ట్ టైం నేను చూడలేదు. అసలు ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి ఒక్కో బాక్స్‌లో వేసుండేసరికి. నా డౌట్ ఏందంటే వాటర్ ఆ కలర్‌లో ఉన్నాయా? లేకపోతే ఫిష్ వల్ల వాటర్‌కి ఆ కలర్ వచ్చిందా? మావయ్య లేరనమాట అక్కడ అడగడానికి. ఎంప్లాయీ ఉన్నారు. సర్లే ఎందుకొచ్చిన గోల అని చెప్పి అడగలేదు. నేను కామ్‌గా వీడియో తీసుకుంటా ఉన్నాను. అసలు ఎంత బాగున్నాయో కదా! భలే ముద్దొస్తున్నాయి ఫిషెస్ అయితే. ఇక్కడ చూసారా? అక్వేరియం సెటప్ అసలు ఎంత బాగున్నాయో. ఇన్ని రకాలు ఉంటాయా అనిపించింది నాకైతే. నిజంగా పెద్ద అక్వేరియం ఒకటి సెట్ చేసుకోవాలన్నమాట. ఈ రాళ్ళన్నీ వేసి డెకరేటివ్ ఐటెమ్స్ పెట్టి ఒక 4, 5 ఫిషెస్ తీసుకెళ్ళి వేసి సూపర్‌గా ఉంటది కదా! ఆ పెబుల్స్ సైజ్ చూసారా? చిన్నవి, పెద్దవి, కలర్స్ ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయో అసలు. చాలా బావుంది. ఇవి సెట్ ఎలా ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా హౌసెస్‌లో కొన్ని పెట్టున్నారు. అవి కూడా చూద్దాము. చాలా బాగా అనిపించాయి. చూస్తున్నారా అసలు ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో. పెట్స్‌వన్నీ నాకు తెలిసైతే ఉన్నాయి. అసలు పిల్లులవి, ఫిషెస్‌లో కూడా ఇండివిడ్యువల్‌గా ఉంటాయట్టుంది ఫిషెస్ ఫుడ్. దానికి సంబంధించిన డ్రాప్స్ కానివ్వండి, మెడిసిన్ ఐటము, బల్బ్స్, పంప్స్ అసలు ఇది చూస్తున్నారా? సప్పుది కేజీ ఫుడ్. ఐ మీన్ టర్టిల్స్‌వి. అసలు ఇంత కేజీ బాక్స్ తీసుకోవాలంటే వాడు ఎంత పెద్దోడవ్వాలి అని నేను ఆలోచించుకుంటా ఉన్నా. ఇంకా మన వల్ల కాదు కదా! చూసుకొని తీసేసుకున్నా అనమాట. అసలు ఎలా ఉంటుంది? ఇంత కేజీదంటే ఎంత కాస్ట్ ఉంటుంది మినిమమ్ము? వీడెప్పుడు అంత పెద్దోడవుతాడు? నేనెప్పుడు వీడికి అంత ఫుడ్ పెడతాను? ఇలా ఆలోచించుకుంటూ ఉన్నాననమాట. సరేలే సప్పు ఇప్పుడే స్టిక్స్ సరిగ్గా తినట్లేదు. ఇంకా అది తినేంత పెద్దోడైతే అసలు తింటాడో తినడో? ఇలాగే డౌటొచ్చిందనమాట నాకు. కానీ డైలీ నాన్ వెజ్ పెట్టను. సో, సప్పు స్టిక్స్ గూడా తింటాడు. ఇబ్బందేం లేదు. చూస్తున్నారా? ప్రెజెంట్ ఆ బుజ్జిది తినడానికే 1 మంత్ టైం పడుతుంది. సో, హాయిగా తింటాడు, పెరుగుతాడు. ఇబ్బందేముంది. ఇక్కడ చూస్తున్నారా అసలు ఎన్ని రకాలున్నాయో. మెడిసిన్ ఉంది, కాల్షియందున్నాయి, ఏవేవో ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలీదు. మీరు చూడండి ఆల్రెడీ ఫిషెస్ ఎవరైనా పెంచుతుంటే మీకైతే అర్థమైపోతాయి. జస్ట్ ఏమేమి ఉన్నాయనేది చూపిస్తున్నాను నేను. ఇంత నాలెడ్జ్ నాకుంటే ఇంకేమి ఎప్పుడో
నేను కూడా ఫిషెస్ తెచ్చుకొని పెంచుకునేది అన్నట్టుంది. మొత్తానికి మా వాడిని ఆ బర్డ్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి కాసేపు వాటర్‌లో వదిలిపెట్టాను అనమాట. తాగుతావా? తాగుతావా? అంట. అదేమో చాలా పెద్దదుంది డ్రమ్ము. మళ్ళీ వదిలేస్తే పైకి రాడు కదా వీడు. అందుకని చేతిలో అలా పట్టుకొనున్నాను. సో, ఇప్పుడు ఓ రౌండ్ ఏద్దాం అనమాట. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. లాస్ట్ టైము పెద్ద ఫిష్ కనబడలేదు కదా అన్నట్టు ఇప్పుడు నేను చాలా జూమ్ చేసి నీట్‌గా తీద్దాము అన్నట్టు తీస్తున్నా. ఆ ఫిష్ ఏమో మన సప్పుని చూసి అసలు చూడండి. ఆ నోరు చూడండి ఎలా తెరిచిద్దో. అప్పటిదాకా హాయిగా తిరుగుతా ఉందా, సప్పుని ముందుకు తీసుకెళ్ళంగాల్నే దాని వేషాలు చూడండి ఎలా ఉంటాయో. అమ్మా! మా బంగారు కొండని తినేద్దామనే కదా! మీరు చూడండి. నేను చెప్పింది అబద్ధమో, నిజమో మీరే చెప్పాలనమాట. హాయిగా తిరుగుతుంది గదా! నేను సప్పు సరిగ్గా చూస్తాడో లేదో అన్నట్టు ముందుకు తీసుకెళ్తున్నా. అదేమో వాడికేందో ఫుడ్‌లా సప్పుని తీసుకొచ్చానన్నట్టు నమ్ అంటా ఉంది. వీడు చూడండి, "వదులు మమ్మీ వదులు, వదులు దాని సంగతి చూస్తానన్నట్టు." అసలు మామూలు గోల చేయడే వీడు. చేతులు అస్సలు నిలవలా. ఆ గోర్లతో గీకుతానే ఉన్నాడు నన్ను. మన సబ్స్క్రైబర్స్‌లో చాలామంది నెల్లూరు వాళ్ళున్నారు. సో, వాళ్ళలో పెట్ లవర్స్ చాలామంది ఉంటారు కదా! వాళ్ళకి యూజ్ అవుతుందని ఇంత డీటెయిల్డ్‌గా చూపిస్తున్నాననమాట. నిన్న పార్క్ వెళ్ళినప్పుడు కూడా చాలామంది అడిగారనమాట. ఎక్కడ తీసుకున్నారు సపోని అని. ఇక్కడే M1 ఎక్వా ప్యాలెస్‌లోనే తీసుకున్నాను అని చెప్తే, మా ఇంటి దగ్గరే మేము వెళ్ళొస్తాంలెండి అంటా ఉన్నారు. సో, ఫైనల్‌గా ఇక్కడికి వచ్చాం గదా! ఇన్ని రకాల ఫిషెస్ చూస్తూ ఆ హౌసెస్ ఎంత బాగా డిజైన్ చేస్తున్నారో చూస్తుంటే నాకెంత బాగా నచ్చిందో అసలు. బుజ్జి బుజ్జి ట్యాంక్స్ ఉన్నాయి, పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి. అంటే అందరూ పెద్ద సైజ్ తీసుకోలేరు కదా! అలా అని అందరూ చిన్నవి కూడా తీసుకోరు. సో, ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకొని హాయిగా పెంచుకోవచ్చు. ఇంతకీ మన సప్పు పార్ట్నర్‌ని చూపియలేదు కదా! స్టాక్ అయిపోయిందంట. లాస్ట్ వీక్ హైదరాబాద్ వెళ్ళాం గదా! సో, అప్పుడు వచ్చున్నాయంట టర్టిల్స్. స్టాక్ మొత్తం వచ్చున్నాయి. టర్టిల్స్ అయితే అయిపోయాయి. సో, నెక్స్ట్ టైమ్ చూద్దాం. మన సప్పు అయితే తీసుకొచ్చినందుకు ఫుల్ ఎంజాయ్ చేశాడు. వాడిని ఇంకా వాటర్‌లో ఎలా వదిలిపెట్టాను, వాడు ఫిషెస్‌తో ఎలా మీటింగ్ చేశాడు, ఇవన్నీ ఇంకా చూడలేదు కదా! చూడండి. అసలు ఏం మాట్లాడతాడో. అంటే ఫిషెస్ నార్మల్‌గా అక్వేరియంలో తిరుగుతా ఉన్నాయన్నమాట. సో, పక్కనే ఖాళీగా ఒకటుందని చెప్పి దాంట్లో వదిలిపెట్టావాడిని. ఇంకా వాడు అసలు ఎంత బాగా మాట్లాడుకుంటున్నారో ఈ టర్టిల్, ఆ ఫిషెస్. వాళ్ళకి లాంగ్వేజ్ అర్థమైద్దేమో. చూడండి, చూడండి. సప్పు వెళ్ళినప్పుడు ఎన్ని ఫిషెస్ దగ్గరకొచ్చాయి. అలాగే ఉంటాడు గదా! చూడండి, చూడండి. ఫిషెస్ మొత్తం ఎలా వస్తున్నాయో దగ్గరికి. వాళ్ళకి లాంగ్వేజ్ అర్థమైపోయేట్టుంది. అసలు చూడండి. అక్కడే ఉన్నాయన్నమాట. నేను గ్లాస్ కానిచ్చా. వాడు అలా అలా నెట్టుకుంటా ఉన్నాడు. లోపలికెళ్ళిపోవాలన్నట్టుంది. ఆ లోపల ఉన్న ఫిషెస్ మొత్తం గ్యాదర్ అయ్యి వాడితో ఏదో చెప్తా ఉన్నాయి. పద వెళ్దాం కామ్‌గా అన్నట్టు నేను మళ్ళీ పక్కకొచ్చేసాను. అవి కూడా అలా వచ్చేస్తున్నాయన్నమాట. ఇక్కడ బుజ్జి బుజ్జి ఫిషెస్ ఉన్నాయి గదా! ఇక్కడే ట్యాంక్ పక్కన వేసాను. వీళ్ళ ట్యాంక్ పక్కన వేసాను చూడండి. ఒక్కసారిగా అలా మొత్తం ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా తిరుగుతూ ఉన్నాయి గదా! స్విమ్ చేస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా ఎలా వచ్చేస్తాయో చూడండి. చూస్తున్నారా? వాడిని వాటర్‌లో వేయంగాల్నే అక్కడ స్విమ్ చేసుకునేవి మొత్తం ఒక చోటకి గ్యాదర్ అయ్యాయి చూడండి. అంటే 2 వేరు వేరు అక్వేరియంస్ అనమాట. ఇదొక సెపరేట్ ట్యాంక్, అదొక సెపరేట్ ట్యాంక్. వీడు ఇక్కడ ఈ కార్నర్‌లో ఉన్నాడు. అవన్నీ ఇటువైపు వచ్చేస్తున్నాయి చూడండి.
అసలు ఎంత బాగా అనిపించిందో. వీటికి లాంగ్వేజ్ అర్థమైపోయింది. ఇదైతే ష్యూర్. సో, చూస్తూ ఉంటే హండ్రెడ్స్ ఆఫ్ టైప్స్ కనిపిస్తూనే ఉంటాయన్నమాట ఫిషెస్. మనకి చూసి చూసి విసుగు రావాల్సిందే గానీ, అక్కడైతే రకాలు తగ్గట్లేదు. ఈసారి వెళ్ళినవి మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఉండవన్నమాట. అలా ఎప్పటికప్పుడు ఫ్రెష్ స్టాక్ ఉంటుంది. కొత్త వెరైటీస్ గూడా ఉంటాయన్నమాట. చూడంగాల్నే అబ్బా! భలే ఉన్నాయా అనిపించేటట్టు ఉంటాయి. చాలా రకాలు ఇంకా ట్యాంక్స్ మొత్తం ఫుల్ అయిపోయాయి. ఒక్కొక్క రకంలో 3, 4 టైప్స్ ఆఫ్ ఫిషెస్ గూడా వేసున్నారు. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి దాంట్లో. సో, ఇలా చూసుకుంటూ ఉన్నానా, సప్పుని వాటర్‌లో వేశాను గదా! మర్చిపోయాను నేనింకా. వీడియో తీసుకుంటూ ఇన్ని రకాల ఫిషెస్ ఉన్నాయా అసలు అంటే చిన్న చిన్నయి ఇన్ని రకాలున్నాయి గదా! కలర్స్, డిజైను అంటే కలర్, డిజైన్ వేరుందంటే ఆ బ్రీడ్ వేరే గదా! సో, ఇలా చూస్తూ ఉన్నాననమాట నేను. ఇలా చూసుకుంటూ ఉంటే సడెన్‌గా గుర్తొచ్చింది. అయ్యో! సప్పు అక్కడున్నాడు గదా! ఏం జేస్తున్నాడో వెళ్దాము. హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడేమో అని జెప్పి వెళ్ళి, అలా తీయంగాల్నే వాడి మొహం చూడండి మీరు. ఎంత డల్‌గా పెట్టాడో ఫేస్. ఈ ఫిషెస్ అయితే భలే నచ్చాయి నాకు. అది చూస్తున్నారా? ఒకటే యూనిఫార్మింగ్‌గా ఒక్కసారి అటు వెళ్తున్నాయి, ఇటొస్తున్నాయి. అటు వెళ్ళడం, ఇటు రావడం. భలే నచ్చింది. చూడండి ఎన్ని కలర్స్, ఎన్ని డిజైన్స్ అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయని అర్థం. సరే. మన సప్పు ఏం చేస్తున్నాడో చూపిస్తాను రండి. అసలు నిజంగా మీరు ఫేస్ చూడండి. వాడి కళ్ళు అసలు ఎంత డల్‌గా ఉన్నాయో. వాడు ఏడ్చేసాడసలు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత గూడా అది చూడండి. అది చూడండి అసలు బల్లాల ఎలా ఉందో ఆ ఫిష్ అయితే.
వచ్చేసాను సప్పు దగ్గరికి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత బకెట్‌లో వేశానా ఫుడ్ ఏద్దాం అని జెప్పి. అసలు డాన్స్ ఏస్తున్నాడు బకెట్‌లో వేయంగాల్నే. ఇంటికొచ్చేసానా నేను అన్నట్టు. భలే నవ్వొచ్చింది నాకు. నేనేమో ఇంకా వెరైటీస్ ఉన్నాయి సప్పు చూడు ఎన్ని రకాలున్నాయో అని జెప్పి చూస్తున్నానా, వాడి కళ్ళు జూడండి ఎంత డల్‌గా పెట్టాడో. అంటే మమ్మీ నన్నిక్కడ వదిలేసి ఎళ్ళిపోయిద్దేమో, ఇంకింటికెళ్ళనా నేనిక్కడే ఉండాలా అన్నట్టు ఎన్ని ఆలోచించుకున్నాడో పాపం. ఫేస్ అయితే చాలా డల్‌గా పెట్టేశాడు. అన్నిటికి ఒకసారి చూపిచ్చేసి, బాయ్ జెప్పిచ్చేసి, ఇంకెళ్దాం పదా సప్పు అని జెప్పి ఇంటికొచ్చేసాము. అసలు చూడండి రాంగాల్నే లిఫ్ట్‌లోనే ముందు పైన క్యాప్ అయితే తీసిస్తా. వాడు రిలాక్స్ అయిపోతాడని జెప్పి. వాడు చూడండి చిల్ మూడ్‌లో ఉన్నాడు కదలాడకుండా అలా చూసుకుంటూ. హమ్మయ్య! ఇంటికొచ్చేస్తున్నాం అయితే మొత్తానికి నన్నక్కడ వదిలిపెట్టలేదు అనుకోని హాయిగా ఉన్నాడులే అనుకున్నా. పైకొచ్చిన తర్వాత ఇంకా వాటర్‌లో వేస్తాం గదా! ఎలా డాన్స్ ఏసాడో పాపం. ఆ! అమ్మమ్మ దగ్గరికొచ్చేసాను. నేను మా ఇంటికొచ్చేసాను. నన్నెక్కడే వదిలిపెట్టి రాలేదు అన్నట్టు హ్యాపీ ఫీల్ అయిపోయాడు. వాటర్ పట్టేసి ఫుడ్డేస్తే వాడు ఫుడ్ తినలేదు కానీ వాడు కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యి ఉన్నాడో మరి ఏందో నాకైతే అర్థం కాలేదు. ఆ వాటర్ అంతా చూడండి డెడ్ స్కిన్ మొత్తం బయటకొచ్చేసింది. అసలు ఫ్రెష్ వాటర్ ఇప్పుడే కదా పట్టింది. వాటర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే వాడంత టెన్షన్ పడ్డాడా ఏంది నాకైతే ఏం అర్థం కాలా. ఇదన్నమాట రిలాక్స్ అవుతున్నాడా? వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ పార్క్‌కెళ్ళాడు, అక్వేరియంకెళ్ళాడు. ఇంకా షాపింగ్ మాల్‌కేమన్నా తీసుకెళ్ళాలేమో. ఇప్పుడప్పుడే అంత సాహసం చేయనులెండి. ఓకే. బాయ్ అయితే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.